ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కర్నూలు జిల్లాలో ఆస్పరి మండలంలో తాగునీటి ఎద్దడి సమస్యను పరిష్కరించాలి అంటూ ప్రజా పోరాటానికి సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆస్పరి మండలంలో గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగడానికి నీళ్లు లేదు కానీ మద్యం మాత్రం ఏరులై పారిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తక్షణమే నీళ్లు ఇవ్వకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే విరూపాక్షి. ఆస్పరి మండలంలో తాగునీటి ఎద్దడికి సంబంధించి అక్కడ నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లైవ్ లో లోకేష్, మనం చూస్తున్నాం విరూపాక్షి అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పోరాటం చేస్తున్నారు. తాగునీటి ఎద్దడి నుంచి వెంటనే మాకు న్యాయం జరగాలి, నీటిని అందించాలి అనేసి ఏంటి అక్కడ పరిస్థితి? మహేశ్వరి, కర్నూలు జిల్లాలో ఏర్పడిన నీటి ఎద్దడిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటానికి సిద్ధమైన పరిస్థితి. ఆస్పరి మండలంలో 33 గ్రామాలున్నాయి. ఈ యొక్క 33 గ్రామాలలో కూడా ఈ యొక్క తాగునీటి సమస్య అధికంగా ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై నిరసిస్తూ ఆస్పరి మండల కేంద్రమైన అంబేద్కర్ సర్కిల్ వద్ద వినూత్న రీతిలో ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖాళీ బిందెలు పట్టుకొని ఈ యొక్క తాగునీటిని అందించాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆలూరు ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటారు అంటే ఈ యొక్క గ్రామాలలో చాలా చోట్ల ఈ యొక్క నీటి ఎద్దడి ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? నాకి ఇన్ఛార్జ్ ఇచ్చింతోనే గత మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండేప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వెనకనే పోయి జగన్ సార్ దగ్గరికి పోయి నేను ఎందుకంటే ఇక్కడ ప్రతి గ్రామం విలేజ్లో తిరిగితే చాలా అక్క చెల్లెమ్మలు అయితే చాలా ఘోరంగా మేము ఎక్కడ నాయన ఉచ్చులు పట్టుకొని తాగాలను ముస్లిం వెనకనే పోయి జగన్ సార్ దగ్గర పోయి అప్పుడు పోయి సార్ ఇట్లా ఆస్పర్ మండలంలో నీళ్ళు చాలా ఘోరంగా ఉంది, ఒక్క గ్రామం లేకపోయినా కానీ నీళ్ళు లేవనే విధంగా చెప్తే అప్పుడప్పుడే మన జగన్ సార్ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు సుజనా మేడం కలెక్టర్ గారికి విన్నవే అక్కడే వెనుకనే అక్కడి నుంచే ధనంజయ రెడ్డి సార్తో ఫోన్ చేపిస్తే మన హెచ్ఎన్సీఎస్ నుంచి కానీ కెనాల్ నుంచి కానీ లేదంటే ఒకటి ఎస్టిమేషన్ చేసి మన జోలాపురం దగ్గర ఓ ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం కంప్లీట్ మండలానికే నీళ్ళు వచ్చేటట్ల విధంగా ఆయన ప్లాన్ చేసి ఎస్టిమేషన్గా వేసి అంత దాదాపుగా 320 కోట్లు ఎస్టిమేషన్ అప్పుడే నేను ఇన్ఛార్జ్ ఉండగానే నెల లోపలే ఎస్టిమేషన్ చేసి మన అధికారం వస్తేనే ఎలక్షన్ అయిపోతే తర్వాతనే నేను ఖచ్చితంగా దీనికి తాగునీటి సమస్య తీర్చనే విధంగా మన సాగునీటి సమస్య తీర్చనే విధంగా మన జగన్ సార్ చెప్పినాడు. ఆ రోజు కానీ ఎలక్షన్ అయిపోయినా కానీ కలెక్టర్ మేడం అడిగితే సార్ అన్న మొత్తము మేమంతా ఎస్టిమేషన్ వేసినాము, రెడీ చేసినాము. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా ఈ యొక్క ప్రాంతంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఎందుకు నెరవేర్చలేదంటారు? చంద్రబాబు నాయుడే చెప్పినా నేను వస్తే వేదావతి ప్రాజెక్టు తయారు చేసి వేదావతి ప్రాజెక్టు నుంచి ఖచ్చితంగా ఈ ఆస్పర్ మండలికి ఆలూరు మండలికి నీళ్లు తాగునీటి సమస్య తీరుస్తాననే విధంగా ఆయన మాట ఇచ్చినాడు. ఆయన మాట ఈరోజు వాళ్ళు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ మాట నిలబెట్టుకున్నానని చెప్తాను, ఏది వారు ఏమి నిలబెట్టుకోరు. ఆయన చెప్పేది అబద్ధాల మీద గోడ నడుస్తారు అంతే క్లోజ్. ఆయన గద్దెనెక్కినాడు వరకు చెప్పినాడు కానీ తర్వాత ఏమైంది అసలు పట్టించుకోని లేదు. ఈ 33 గ్రామాలు ఉన్న ఆస్పర్మంలో ప్రతి గ్రామంలోకి ఎవరైనా వాళ్ళ టీడీపీ వాళ్ళు రమ్మని ఆయనకి నేను చూపిస్తా. ప్రతి గ్రామంలో నీటి సమస్య చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఆస్పర్మంలో దీనికి ఎందుకంటే ఒక కెనాల్ లేదు. ఇక్కడ వర్షాధారం నుంచి రావాలా, బోర్లు వస్తారు, బోర్లు పడితేనే వర్షాలు వస్తే బోర్లో నీళ్ళు వస్తారు, లేదంటే నీళ్ళు బంద్ అవుతాయి. ఒకళ్ళు ఎక్కడ పోలో దాదాపుగా 10 కిలోమీటర్లు గ్రామానికి 10 కిలోమీటర్లు ఏమైనా బోర్లు ఉంటే తోటలేకపోతే తోటలో ఎత్తుకొచ్చుకొని తాగే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా కొంతమంది ఆడోళ్ళు చాలా ముసలోళ్ళు అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే కొంతమంది అయితే వేసుకొని పోయి తెచ్చుకుంటారు, మామూలు పాయమ్మలు ముసలోళ్ళకి అయితే చాలా దరిద్రంగా వాళ్ళు ఎక్కడ జోరాపురం గ్రామంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క బుడద నీళ్లు తాగుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలు చాలా దుస్థితి చాలా దయనీయంగా ఉంది. మరి ఎందుకు స్పందించట్లేదు అంటారు? అసలు వాళ్ళకి పట్టలేదు, ప్రజల సమస్య అసలు పట్టలేదు. వాళ్ళకి ఏం కావాలా అమరావతిలోనా తీసుకోవాలా, అమరావతిలో అప్పులన్నీ ఆడే దాదాపుగా ఇప్పటికే 2 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిలో పెట్టినంతలో ఎక్కడ తింటున్నారో ప్రజల సమస్యలు అసలు తీర్చిందిలో వాళ్ళు ఎక్కడ అసలు సంక్షేమ పథకాలు తీర్చిందిలో వాళ్ళు మాత్రం మంగళవారం అప్పులు కోసుకుంటూ తీస్తున్నారు తప్ప ఎక్కడ ప్రజల సమస్యలు కానీ ఏమేమి సమస్యలు కానీ నీటి సమస్య కానీ ఎక్కడ తీర్చింది లేదు. తాగునీటి సమస్యలు తీర్చింది లేదు, సాగునీటి సమస్య తీర్చేది లేదు. వాళ్ళు ఏమి అప్పుల కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అదే పనికి ఆయన
పంచాయతీరాజ్ శాఖ మంత్రి తీసుకొని ఎక్కడైనా కనబడుతున్నాడా మీకు? ఏదన్నా ప్రజలకైనా కనబడుతున్నాడు? ఆయన ఎక్కడ కనబడట్లేదు. ఆయనకేం కావాలా? ఆయనకి ఏదో మూట చెప్తే మూట తీసుకొని లక్షణంగా ఇంట్లో కూర్చొని సినిమాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఆయన సమస్యల గురించి పట్టించుకోవట్లేదు. ఆయన ప్రజలను ఏమో పట్టించుకోవట్లేదు. మామూలుగా ఫారెన్ టూర్ తిరుగుకుంటూ ఉన్నాడు ఈ రోజు పవన్ కళ్యాణ్. మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? మరి ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నేను మాత్రం నేను ఎమ్మెల్యే అయిన తరపున అప్పటి నుంచి డిఆర్సీ మీటింగ్లు అయితే, మీ జిల్లా పరిషత్ మీటింగ్లు అయితే ఎక్కడ పోయినా కానీ సాగనీటి అంటే ఈ తాగనీటి చాలా ఘోరంగా ఉంది. ఆస్పర్మంలో నేను నిమ్మల రామయ్యనాడు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయనకే చెప్పాను, సార్ మీరు మా ఆస్పర్మంలో చాలా ఘోరంగా నీటి సమస్య ఘోరంగా ఉంది, ఆ నీటి సమస్య తీర్చలేని ఆయనకు చెప్పినాము. జిల్లా పరిషత్ కలెక్టర్ సార్కి అని చెప్పినాము. ప్రతి ఒక్కరికి చెప్తూనే ఉన్నాను నేను, ప్రతి మీటింగ్లో చెప్తున్నా. అయినా కానీ నిమ్మకి నీరు ఎత్తినట్లు వాళ్ళు ఎవరు కానీ పందికోడ నుంచి నీళ్లు వస్తాయని వాళ్ళ అధికారులు ఉంటున్నారు కానీ అసలు ఎస్టిమేషన్ లేదు. దాన్ని పరించుకునే పాపాలు పోలేదు ఏ అధికారి కానీ. ఇది మహేశ్వరి, మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఆందోళన అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా తాగునీటిని సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో నెలకొంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ లోకేష్.